హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరొక కొత్త బ్లాగ్లో ఈసారి నేను స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాను. స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ ప్రజెంట్ ఇప్పుడు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నానండి, బెంగళూరులో. నైట్ టైం 9:30 అయిందండి. ఇప్పుడు డిన్నర్ ఎక్కడ చేద్దామంటే మాకు ఐడియా లేదనమాట. అందుకే ఇక్కడ మాకు దోశ పండుగ దోశ కనుక అదేంటంటే ముంబై 99 దోశ అండి. ముంబై చాలా ఫేమస్ అండి. బెంగళూరులో ఇలాంటి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ దగ్గర అన్ని రకాల దోశలు ట్రై చేస్తామండి. ఎలా ఉంది చెప్తారేనా టేస్ట్. మష్రూమ్, పాలక్, పన్నీరు, గోబీ, ఇంకా మష్రూమ్, పాలక్, పన్నీర్, గోబీ 4 దోశలు ఉన్నాయా? 4 ఉన్నాయి కదా వెరైటీస్. 4 వెరైటీసా? 99 వెరైటీస్ ఉన్నాయి మొత్తం. ముంబై 99 వెరైటీ దోశ అంటే ఇక్కడ 99 వెరైటీస్ ఉంటాయంట. దాంట్లో మెయిన్ 4 ఫేమస్ అండి. మష్రూమ్, పాలక్, పన్నీర్, గోబీ అండి. ఈ 4 చాలా ఫేమస్ అనమాట. ఆర్డర్ ఇద్దాం, ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటాయో. రెడీ మన దగ్గర. ఇదేం దోశ అన్న వేసేది? పిజ్జా దోశ. ఇది పిజ్జా దోశనా? అదేం దోశ అన్న? అన్ని పిజ్జా దోశలేనా? పర్లేదు. పిజ్జా దోశ మీద తర్వాత ఆనియన్, గ్రీన్ బటానీ, ఆనియన్, క్యాప్సికమ్, తర్వాత మైనీస్ అన్నీ వేసారండి. ఆలు కూడా వేసారండి. చూడండి, ఆలు, తర్వాత టమాటా చట్నీ అది అనుకుంటా అన్నీ వేస్తారు. షెజ్వాన్ స్పైసీ కూడా వేసారండి. షెజ్వాన్ స్పైసీ వేసారు. ఇది టమాటా చట్నీ అనేది. టమాటా చట్నీ కూడా వేసారు పైన. చూడండి, అప్పుడెప్పుడు నేను అహ్మదాబాద్లో ఉన్నప్పుడు మాణిక్ చౌక్లో ట్రై చేశాను దోశ. సేమ్ ఇలాంటి దోశనే. తర్వాత ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ ముంబై 99 వెరైటీ దోశ. పన్నీర్ స్పైస్ చేస్తాను అనమాట. ఇది పన్నీర్ అనమాట. పన్నీర్ వేసారు. తర్వాత ఇది ఇంకేంటి, ఇది చీజ్. ఇదంతా చీజ్ అండి. పన్నీర్ చీజో ఇది చూసండి. ఇది చీజ్ అండి. చీజ్ వేస్తున్నారు పైన. చీజ్ అన్నా? చీజేనా? ఓకే. తర్వాత కార్న్ వేస్తున్నారండి. కార్న్ యాడ్ చేస్తున్నారు. కార్న్ కూడా యాడ్ చేస్తారు చూడండి. తర్వాత దాని మీద పన్నీర్ వేస్తున్నారు అన్నమాట. కార్న్ అయితే పన్నీర్ వేస్తున్నారు. చీజ్ వేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నాకు తినే ఇంట్రెస్ట్ అయితే లేదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు మొత్తం 10 మెంబర్స్. వాళ్ళు తింటారండి. వాళ్ళు టేస్ట్ చెప్తారనమాట. రివ్యూ ఎలా దోశ. ప్రజెంట్ మన వాళ్ళందరూ పన్నీర్ దోశ, పిజ్జా దోశ ఆర్డర్ ఇచ్చారండి. ఇప్పుడు పిజ్జా దోశ ఎలా ఉందో టేస్ట్ చెప్తుంటారేనా? ఆరోగ్య మసాలా కూడా ఇస్తారు అన్నమాట. ఆ జనాలు తినేది మసాలా కోసము. తింటారే. మన పిజ్జా దోశ అయిపోయిందండి. 4 లేయర్స్ కట్ చేస్తారా? అలా 4 లేయర్స్ కట్ చేస్తారు. వావ్, మన పిజ్జా దోశ రెడీ. ఇప్పుడు తినబోయేది ఎవరు? రుచి చూసేది ఎవరు? రివ్యూ చెప్పేది ఎవరు? ఇప్పుడు మన పిజ్జా దోశ ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాగండి. చూడండి, బాగుందండి, చాలా బాగుంది. ఇది గోబీయా? ఇది మష్రూమ్ గోబీ. ఇప్పుడు ఇది మష్రూమ్ దోశ అండి. ఇప్పుడు ఇది మష్రూమ్ అనమాట. ప్లస్ ఇది గోబీ దోశ అనమాట. గోబీ అండి. ఒకే దగ్గర మన మష్రూమ్ గోబీ రెండు ఒకే దగ్గర ఇస్తారు అనమాట. గోబీలో కూడా అంతా సేమ్, అంత ఫార్ములా సేమే. కాకపోతే ఇక్కడ మష్రూమ్, ఇక్కడ గోబీ అనమాట. మిగతావన్నీ యాడ్ చేస్తారు. ఇంకా షెజ్వాన్ చట్నీ, చీజ్, మైనీస్ అన్ని యాడ్ చేస్తారండి. ఇది పుదీనా చట్నీ, ఇది ఏం చట్నీ? ఇది పల్లి చట్నీ. 2 చట్నీ ఇస్తారు మనం తీసుకోవచ్చు. కొబ్బరి చట్నీ అది, పల్లి చట్నీ అది, పల్లి కొబ్బరి మిక్స్. ఓకే. ఇది స్వీట్ కార్న్ దోశ అండి. మసాలా ఇది స్వీట్ కార్న్, ఇది ఆనియన్ మసాలా అండి. చూసారా? ఒకేసారి మష్రూము, గోబీ, స్వీట్ కార్న్, తర్వాత ఆనియన్ మసాలా అన్ని కలిపేస్తున్నారండి దోశలో. ఎలా ఉంది పిజ్జా దోశ? బాగుంది, చాలా బాగుందా? సమితి ఎలా ఉందమ్మా?
బాగుందా? చూడండి, ఇది ఎక్స్పీరియన్స్ బాగా ఇస్తుంది చెప్పగానే. ఇక్కడ మన ఆనియన్ మసాలా కూడా రెడీ అయిపోతుంది. ఆనియన్ మసాలా, తర్వాత ఇదేమో ఇదేంటేనా స్వీట్ కార్న్, తర్వాత మన అక్కడ మష్రూమ్ దోశ అయిపోయిందండి. నెక్స్ట్ మన గోబీ దోశ కూడా ఆన్ ది వేలో ఉందన్నమాట. బాబా ఎలా ఉంది? మంచి దోశ బాగుంది, ఎక్సలెంటా? ఇంకో బయట చెప్పు. బాగుంది, ఓకే కదా? మన గోబీ దోశ కూడా రెడీ అయిపోయిందండి. గోబీ దోశ, మన గోబీ దోశ ఏమో గాయత్రి తింటుంది అనమాట. G for గాయత్రి, G for గోబీ అనమాట. తిను, చెప్పు ఎలా ఉంది, రివ్యూ చెప్పాలి ఎలా ఉందో. తిను 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 తినమ్మా. మొత్తం ఇంకో బయట చేసి చెప్పు. ఓకేనా? ఓకే ఓకే. బావ రివ్యూ చెప్తాను మేడం. బావ చెప్పి ఎలా ఉంది టేస్ట్? తిను తిను. ఎలా ఉంది బావా? బాగుందా? ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు మసాలా దోశ అన్న. ఇది మసాలా ఆనియన్ మసాలా ఎంత ఎలా ఉంది? టేస్ట్ చెప్పి ఎలా ఉంది? బాగుంది కదా? చూడండి, వాళ్ళ దోశలు ఎంజాయ్ చేస్తారండి అందరు కలిపి. మొత్తం 5 రకాల దోశలు చెప్పాక 5 రకాల దోశలు అందరు ఎంజాయ్ చేస్తారు అనమాట వాళ్ళ దోశలు. ఇప్పుడు ఉందా ఇది శానివిత అనమాట. ఈ శానివిత ఎవరంటే మా చిన్న వాళ్ళ కూతురు అనమాట. చూడండి, ఒకటే అల్లరి. ఇప్పుడు సరే నేను బయట రాగానే మొత్తానికి పిజ్జా దోశ, ఆనియన్ మసాలా దోశ, కార్న్ దోశ, మష్రూమ్ దోశ, గోబీ దోశ అన్నీ ట్రై చేస్తున్నామండి. దోశ ఇంకో దోశ వస్తుంది. మా ప్రియాంక ఇంకో దోశ ఆర్డర్ ఇచ్చిందండి బాగుందని చెప్పి. ప్రియాంక స్టాలు HSR లేఅవుట్లో. ఇప్పుడు మన పిజ్జా దోశ ప్రైస్ ఎంత? 200 పిజ్జా దోశ. ఆనియన్ మసాలా దోశ 50. గోబీ దోశ 100. మష్రూమ్ దోశ 100. కార్న్ దోశ 100. ఓకే. ఇప్పుడు ఈ అన్నకి అడిగానండి. ఈ అన్నకి స్టాల్ పెట్టి 5 years అయిందనమాట. ఇప్పుడు ప్రైజెస్ కనుక్కున్నా. పిజ్జా దోశ ఏమో 200 అనమాట. కార్న్ దోశ ఏమో 100. ఆనియన్ మసాలా దోశ 50. తర్వాత మష్రూమ్ దోశ ఏమో 150. తర్వాత ఏమో 100. గోబీ దోశ ఏమో 100. సారీ అన్న, ఒక పిజ్జా దోశనే 200 అన్నమాట. మిగతావన్నీ 100. మళ్ళీ ఆనియన్ మసాలా 50 అనమాట. హైయెస్ట్ ఏమో పిజ్జా దోశ, లోయెస్ట్ ఏమో ఆనియన్ మసాలా దోశ అనమాట. మళ్ళీ ఆనియన్ మసాలా కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయండి, విత్ ఆలు, వితౌట్ ఆలు. మనం చెప్పాలి ఆలు కావాలి, ఆలు వద్దా అని చెప్పి. ఇక్కడ పాలక దోశ కూడా ఉందండి, అది మేము ట్రై చేయలేదు, కానీ అది కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని దోశలు బాగున్నాయి, మన ట్రై చేయని దోశలన్నీ. థ్యాంక్స్ అన్న, మీ సర్వీస్ చాలా బాగుంది. మీ పేరేం పేరు? శశికుమార్. ఓకే ఓకే. మీ సర్వీస్ చాలా బాగుంది. షాప్ టైమింగ్స్? Closing time 12 o'clock. Open evening 4:30. ఈవినింగ్ 4:30, నైట్ 12 ఓకే అన్న, సూపర్. సారీ, టైమింగ్ చెప్పడం మర్చిపోయినా అండి. టైమింగ్స్ ఏమో ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 12 దాకా ఉంటారండి. అర్థమైందా? ఇక్కడ HSR లేఅవుట్ ఆపోజిట్ లెన్స్ కార్ట్. మీరు ఎప్పుడైనా సరే ఈ రూట్లో వస్తే మాత్రం ఇది ట్రై చేయండి సరేనా. ఇక్కడ ముంబై 99 వెరైటీ దోశ కార్ట్ కదండి. లెన్స్ కార్ట్ అపోజిట్లోనే ఉందండి ఈ 99 వెరైటీ దోశ. అన్న పేరు శశికుమార్ అన్నమాట. సర్వీస్ బాగుంది అన్నది, చాలా బాగుంది. చూడండి, ఇక్కడ అన్ని రకాల వెరైటీ మసాలా స్పైసెస్ ఉన్నాయి అన్నమాట. మొత్తానికి మా వండర్ఫుల్ డిన్నర్ అయిపోయిందండి. మా డిన్నర్ మొత్తం మా బిల్ ఏమో మొత్తం 1300 అయిందండి. మొత్తం 5 pages అయ్యాయండి. 5 పిజ్జా దోశస్, 1 ఆనియన్ మసాలా, 1 గోబీ మసాలా, 1 మష్రూమ్ మసాలా, తర్వాత ఏమో ఇంకోటి కార్న్ మసాలా అండి. తర్వాత 3 వాటర్ బాటిల్స్. ఇవన్నీ కలిసి 3 కాదు 5 వాటర్ బాటిల్స్ మొత్తం కలిపి అరౌండ్ మా బిల్ ఏమో 1300 అయిందండి. ఫుడ్ మాత్రం ఇక్కడ పడుతుంది అండి. ఇక్కడ డిన్నర్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ చేయొచ్చు అనమాట. సరే, ఇప్పటిదాకా మా బ్లాగ్ ఎలా అనిపించింది? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. సన్విత, మా సన్విత అండి. సన్విత.